పెట్రోల్ బాటిలకు ఆవుతైపోతుంటే వారి యొక్క స్మృతి కోసం నిర్మించినటువంటి అమరుల స్తూపాన్ని 10 సంవత్సరాలు, ఇప్పటికి 12.5 సంవత్సరాలు గడిచిపోతాం తెలంగాణ వచ్చి. ఆ గండి మైసమ్మ దగ్గర నిర్మించినటువంటి అమరుల స్తూపాన్ని ఇప్పటి వరకు ఓపెన్ చేయలేదు. ఇప్పటి వరకు దానికి నివాళులు అర్పించలేనటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఎలా కనపడతా ఉంది. ఈరోజు నువ్వు ఉద్యమకారుల గురించి, మా నాయకురాల గురించి ప్రశ్నించేటువంటి వ్యక్తి అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాను. నీ యొక్క కుతుబుల్లాపూర్ కాన్స్టిట్యున్సీ నుంచి ఇప్పటి వరకు అనేక సందర్భాల్లో కార్పొరేషన్ ఎలక్షన్ జరిగినాయి కదా, ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినాయి కదా. ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ ఎక్కడైనా కానీ ఒక్క కౌన్సిలర్గానైనా, ఒక కార్పొరేటర్గానైనా, ఒక ఉద్యమకారునికి నువ్వు అవకాశం కల్పించినవా? సమాధానం చెప్పాలి కేపీ వివేకానంద. ఇలా ఉద్యమకారుల గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు ఎక్కడైనా ఉందా? కవిత గారి గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు ఎక్కడైనా ఉందా? ఇలా కేసీఆర్ గారి పైన విమర్శలు చేస్తే మాట్లాడుతున్నావు. నేను ఈ సందర్భంగా అడుగుతున్నా, పీసీ ఘోష్ కమిషన్ వేసి కేసీఆర్ గారి పైన ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం సిబిఐకి కేసును అప్పగించినప్పుడు ఎక్కడ పడ్డావు కేపీ వివేకానంద? మరి నీ ఆదినాయకుని పైన కేసు అయినప్పుడు, కేసు సిబిఐకి ఇచ్చినప్పుడు ఇదే కవిత గారు పార్టీలో ఉండి గర్జించింది కదా. ఇందిరా పార్క్ వేదికగా మేము ధర్నా చేపట్టినాం కదా. మరి ఆ రోజు నీ యొక్క పౌరుషం ఏమైపోయింది? నీ నాయకుని పైన సిబిఐ కేసుకు కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ చేతిలో పెడితే ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదో కేపీ వివేకానంద సమాధానం చెప్పాలి. ఇవాళ కుత్బుల్లాపూర్, తుండిగల్, బాజ్పల్లి, కొంపల్లి, అదేవిధంగా జీడిమెట్ల, బౌరంపేట, ఇలా చెప్పుకుంటూ పోతే సుచిత్ర వరకు కూడా అనేక రకాలైనటువంటి విలువైనటువంటి భూములను ఆక్రమించుకొని ఇలా కేటీఆర్కు, అదేవిధంగా హరీష్ రావుకు బినామీగా సెలామీ అవుతున్నటువంటి వ్యక్తి నువ్వు కదా. ఎంతమంది పేద మధ్యతరగతికి సంబంధించినటువంటి బిడ్డల యొక్క భూములు కొల్లగొట్టినావు? వాటికి సమాధానం చెప్పగలుగుతావా? కేపీ వివేకానంద సమాధానం చెప్పాలి. ఇలా రాజకీయ నాయకురాలు కాదు, రాజకీయాల కవిత పనికి రాదంటున్నావు. నిజమే, కవితక్క రాజకీయ నాయకురాలు కాదు. ఎందుకంటే మేము ప్రజల నుంచి ఉద్భవించినటువంటి నాయకులం కాబట్టి మేము ప్రజానాయకులం అవుతాం. నీ లెక్క విషం కక్కే రాజకీయ నాయకులం కాదు అని చెప్పేసి కేపీ వివేకానందకు ఈ సందర్భంగా తెలియజేస్తానా. ఏదైతే ఇప్పటికైనా నీ కళ్ళవల్లి కబుర్లు, నీ వెనుక ఉండి ఆడిస్తున్నటువంటి గుండెనక్కలు ఎవరైతున్నారో వాళ్ళు చెప్పినట్టు వింటూ కవిత గారి పైన, మా నాయకురాల పైన కనుక ఇంకొకసారి అవాకులు చెవాకులు కనుక పేలితే మాత్రం తస్మాత్ జాగ్రత్త కేపీ వివేకానంద. నోరు దగ్గర పెట్టుకో, నాలుక అదుపులో ఉంచుకో. ఒక మహిళా నాయకురాల పైన మాట్లాడేటప్పుడు నువ్వు ఇప్పుడే నిర్దేశం చేసి, ఇప్పుడే నువ్వు పూర్తిగా స్పష్టత ఏదో వచ్చినట్టుగా నిన్న మొన్న పుట్టినం, ఇలా పాంచజన్యాలతోని సమర శంఖం పూరించినాం. ఇలా ఉచిత విద్యతోని, ఉచిత వైద్యంతోని, సామాజిక తెలంగాణతో సాధించాలనేటువంటి ఒక లక్ష్యంతో, రైతునే రాజును చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో ఇలా మా నాయకురాలు కట్టుబడి ప్రజలలోకి పోతుంటే మీ బీఆర్ఎస్ పార్టీ పని కథమైపోయింది, మీ నాయకుడి పని కథమైపోయింది. నీ నాయకుడు ఫామ్ హౌస్ నుంచి బయటికి వెళ్ళాడు. నీ నాయకుడు ప్రజల నుంచి గెలిపించినప్పటికి కూడా ప్రజా సమస్యలను ఎదురు పెట్టడానికి అసెంబ్లీకి రావాల్సినటువంటి నాయకుడు ఫామ్ హౌస్ లో పండుకుంటే ప్రశ్నించొద్దా? ఇది ప్రజాస్వామ్యమా? అంటే ప్రభుత్వ లాయల్టీస్ అన్ని తీసుకుంటారు, కానీ అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించరు. అసెంబ్లీలో ప్రశ్నించే వేదిక అసెంబ్లీ కదా. మరి అసెంబ్లీలో ప్రశ్నించేది వదిలిపెట్టి గన్ పార్క్ వేదికగా బయట దీక్షలు ఎందుకు చేస్తున్నారు? అసెంబ్లీని వాకౌట్ ఎందుకు చేస్తున్నారు? ఎక్కడన్నా ప్రజా ఉద్యమాలలో నీ పార్టీ ఉన్నదా? సమాధానం చెప్పు కేపీ వివేకానంద. ఇలా వెలుగుమట్ల ప్రజలు 750 కుటుంబాలు రోడ్డున పడితే నీ పార్టీ ఎక్కడ పన్నది? 1200 ఎకరాలకు సంబంధించినటువంటి అసైన్డ్ భూములను, వికారాబాద్ రైతులకు సంబంధించినటువంటి భూములను ఈ ప్రభుత్వం ఆక్రమించుకుంటే నీ యొక్క పార్టీ ఎక్కడ పన్నది? నీ ప్రజా పోరాటాలు ఎక్కడ ఉన్నాయి? ఇలా విశారదన్ మహారాజుతోని కవితక్క మా యొక్క తెలంగాణ రక్షణ సేన ప్రజా ఉద్యమాలను నిర్పిస్తున్నాం. ఇలా కళ్ళాలల్లా జొన్నలట్నే ఉన్నాయి, ఓట్లట్నే ఉన్నాయి, వచ్చిన మిర్చి అట్నే ఉన్నాయి. కొనే నాదుడు లేడు. కనీసం కొనుగోలు కేంద్రాలు పెట్టమని చెప్పేసి ఎక్కడన్నా ప్రజా పోరాటాలు చేస్తా ఉన్నారా? నీ పార్టీ కానీ, నీ నాయకత్వం కానీ ట్విట్టర్లో పరిమితం అయిపోయి ఉన్నారు, ఫోటోలకు పరిమితం అవుతున్నారు, కంటెంట్ క్రియేట్ చేయడానికి మాత్రం పరిమితం అయిపోయి. నీ ఆది నాయకుడు మాత్రం ఫామ్ హౌస్ లో పండుకుంటాడు, బయటికి వెళ్ళారు. 25 సంవత్సరాల ప్లీనరీ నడుపుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నిన్న 26వ వసంతంలో అడుగు వెళ్తే ఎక్కడనో పోయి భూలకు ఒక హాల్లో చేసుకున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి నీ పార్టీకి ఎందుకు వచ్చింది? 10 ఏళ్ల ప్రభుత్వాన్ని నడిపింది కదా నీ పార్టీ. 25 సంవత్సరాల పార్టీని నడిపించింది కదా. 25 ఏళ్ళు పార్టీని నడిపిల్లు, 10 ఏళ్ళు ప్రభుత్వాన్ని నడిపిల్లు.
పోయి భూములకు కూకొని ఒక హాల్లో పిరిగడ మందితోని ఆవిర్భావ దినోత్సవం చేసుకున్నప్పుడే నీ పార్టీ ఉనికి ఏంటిది, నీ పార్టీ అస్తిత్వం ఏంది అనేటువంటి అర్థమైపోయింది. కాబట్టి తెలంగాణ ప్రజల బాగోగుల కోసం, తెలంగాణ సంబంధించినటువంటి హక్కుల కోసం, తెలంగాణకు అన్యాయం జరిగితే ప్రశ్నించే గలాలమైతాం, ధిక్కార స్వరాలమైతాం. కాళోజీ నారాయణరావు చెప్పినట్టుగా ప్రాంతం వాడు ద్రోహం చేస్తే ప్రాంతంలోనే పాత్ర పెట్టు, ప్రాంతీయతడు ద్రోహం చేస్తే ప్రాంతం విడిచేదాకా పారదోలు అన్నట్టుగా కాళోజీ నమ్మిన సూత్రాన్ని, కాళోజీ ఇచ్చినటువంటి స్ఫూర్తిని తీసుకొని, దాశరథి కృష్ణమాచార్యులు ఇచ్చినట్టు స్ఫూర్తిని ముందుకు తీసుకొని సమ్మక్క సారక్క రాణి రుద్రమాదేవి సర్వ పాపన వారసులుగా ఇలా బహుజనాలందరినీ ఏకం చేసి మా కవితక్క నాయకత్వాన్ని పురోగమిస్తున్నాం. 2.5 సంవత్సరాల్లో మీ భాగవతాలన్నీ ప్రజలకు చెప్తాం, ప్రజలలో ఉంటాం, ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ చేస్తాం. ఆ ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ తోనే ప్రజలను మా వైపు తిప్పుకుంటాం, అధికారంలోకి వస్తాం. మా పాంచజన్యాలతోనే చక్కటి పరిపాలనను తెలంగాణ బిడ్డలకు అందిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నా. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. నిన్న ఏదైతే వివేకానంద గౌడ్ గారు మాట్లాడారో మరి వారికి సూటి ప్రశ్న ఇస్తున్నా ఒకటి. ఎందుకంటే గత 10 సంవత్సరాలు మీతో పాటు కలిసి పనిచేసిన కాబట్టి మీకు ఒక ప్రశ్న. ఇప్పటి వరకు కూడా మీ సొంత జనాలే డబ్బులు లేకుండా ఏ మీటింగ్ అయినా నువ్వు పెట్టినావా? మేము స్వచ్ఛందంగా మీటింగ్ పెట్టవలసి వచ్చింది. ఇదే కుత్బుల్లాపూర్ నుంచి స్వచ్ఛందంగా తరలి వెళ్ళినాం, వేలాది మంది తరలి వెళ్ళినాం. మరి అక్కడ కుత్బుల్లాపూర్లో చూసుకోకుండా మరి కవితక్క గారిని విమర్శించేంత స్థాయి మీకు ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి మీకు ప్రశ్నిస్తున్నా. మరి అలాగే మరి మీరు ఏదైతే విఫలమవుతున్నారో, కవితక్కని ఏ రోజైతే మీ నోటి వెంబడి మాట్లాడుతున్నారో ఆ రోజు నుంచి మీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని చెప్పేసి హ్యాట్రిక్ అంటున్నావు. ఇదే లాస్ట్గా హ్యాట్రిక్ ఉండదు, మరి తర్వాత మీరు కనిపించారు ప్రజల్లో అని చెప్పేసి ఈ యొక్క వేదిక మీద నుంచి మీకు ఒక ప్రశ్న ఇస్తున్నా. ఒకటే ప్రశ్నకు మీరు సమాధానం చెప్పండి. కుత్బుల్లాపూర్లో ఎంతమంది ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళకు ఒక్కరికన్నా ఎక్కడన్నా అవకాశం ఇచ్చినవా? కనీసం ఒక్కరికి మీరు ఎవరికైతే ఒక్క సీట్ ఇచ్చినా మీ కుటుంబ సభ్యులకు, మీ అనుచరులకు ఇవ్వడానికి మీకు సరైన టైం సరిపోదు. వాళ్ళ చుట్టూ తిరగడానికి ఇప్పుడు మళ్ళీ ఇంకా కొత్త డ్రామా స్టార్ట్ అయింది ఇప్పుడు కుత్బుల్లాపూర్లో. మరి మీ సొంత మనుషులు కాంగ్రెస్ పార్టీకి పంపించింది మీరు కాదా? చెప్పండి. మరి మీరు ఇంత కుళ్ళు రాజకీయాలు చేసుకుంటూ కవితక్క గారి మీద అవాకులు చవాకులు పేలడం సరైన పద్ధతి కాదు మీది. మరి ఇలాగే ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది, గుర్తుపెట్టుకోండి. రేపు మరి కనుమరుగవుతారని చెప్పేసి కుత్బుల్లాపూర్లో ఎవరు కూడా మిమ్మల్ని విశ్వసించారు. ఎందుకంటే ప్రజల్లో పుట్టుకొచ్చిన పార్టీ ఇది. మా ఆదినాయకురాలను మీరు విమర్శించడం అసలు మీ స్థాయి కాదు. మీరు ఏమి చేయలేరుగా. మీరు ఇప్పటికీ అక్కడ ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు వదిలిపెట్టి మీరు ఒక ఏళ్ళతో చూపిస్తే 4 ఏళ్ళు మీకు చూపిస్తాయని చెప్పేసి మీరు మర్చిపోతున్నారు. ఖబర్దార్ వివేకానంద గౌడ్ గారు, మరి మీరు అనుకున్నంత ఈజీగా ఉండదు. మరి మీ పతనం స్టార్ట్ అయింది కాబట్టి మీ భయం పుట్టుకొచ్చి ప్రజాదరణ చూసి ఓర్వలేక మరి ఇట్లా అనవసరమైన మాటలు మాట్లాడుతున్నానని చెప్పేసి మరి ఈ వేదిక మీద నుంచి మీకు ఇంకొక సవాల్ విసురుతున్నా. నేనేమంటున్నానంటే మీతో పాటు మీకంటే ముందు పార్టీలలో పనిచేసుకుంటూ వస్తున్నా. రాజకీయ భవిష్యత్తు అది ఎంత ఉండాలో మీకు తెలుసు. కానీ నేను ఇదే ప్రజల్లో ప్రజాక్షేత్రంలో చేసుకుంటా. మరి ఇప్పుడు ఉన్న వాళ్ళు మరి మీరు ఎప్పటికీ అంటారు కదా విద్యావంతులు, ఆ విద్య వేడిపోయింది. మరి ఆ ఒక తెలివి ఎక్కడ పోయింది, ఆ ఒక జ్ఞానం ఎక్కడ పోయింది? మీరు మాట్లాడే ముందు ఆ జ్ఞానంతో మాట్లాడాలి. మరి అజ్ఞానంతో మాట్లాడడం సరైనది కాదు. ఇక రేపటి నుంచి మీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరి ఆ కౌంట్ డౌన్ లో చూసుకోండి. మరి ప్రజాదరణ ఎందుకు కోల్పోతారో మీకే తెలుసు. ఎందుకంటే మీ ఈ యొక్క 3 సార్లు ఎమ్మెల్యే కూడా మీరు ఎవరికేం చేశారు అనేది అందరూ చూస్తున్నారు. మరి ఎంతో మంది కార్యకర్తలు ఇంట్లో కూర్చొని వాళ్ళ బాధలు నాతో చెప్తున్నారు. అది మీరు అర్థం చేసుకోవాలి. అదంతేందుకు మీ బాధలు కూడా నాతో చెప్పారు. మీరు మర్చిపోయి ఉంటారు. లాస్ట్ టైం మీకు టికెట్ వచ్చే పరిస్థితి లేకుండే మేమంతా ఉండి, పార్టీ కార్యకర్తలంతా ఉండి మీకు టికెట్ ఇప్పించి మరి ఇంత భారీ మెజార్టీతో గెలిపించినందుకు మరి మంచిగా చూసుకుంటాం అందరినీ. మరి ఈ రోజు నుంచి ఇదే ఫైనల్. మళ్ళీ ఇంకోసారి మీరు ఇక్కడ ప్రజల్లో కనిపించారని చెప్పేసి తెలియజేస్తూ మరి ఇంకోసారి అక్కగారి పైన మరొకసారి ఇట మీరు మాట్లాడినట్లయితే అదే అక్కడనే ప్రజల్లోనే మేము తెలుసుకుంటామని చెప్పేసి, అదే ప్రజావేదికలో తెలుసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం.